అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి భోపాల్. భోపాల్లో ఈ మధ్య కాలంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకి సంబంధించినటువంటి ఒక సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. అంటే ఇదేం లేదు, ఏ విధంగా మన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే అక్కడ ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్సా గురించి అండ్ దాని గురించి అవగాహన, ఎలా ఎదుర్కోవాలి, సొసైటీ పరంగా అవుట్ బ్రేక్ అయినప్పుడు అంటే ఎక్కువ శాతం ప్రజలు కనుక ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ బారిన కనుక పడితే ఎలా వారిని రక్షించాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక చర్చా గోష్ఠి అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగిందంటే భోపాల్. ఈ యొక్క మీటింగ్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి మీటింగ్స్ గురించి అడిగితే ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్తో పాటు ఏ డిపార్ట్మెంట్కి ఇది సంబంధం ఉందనేది కూడా అడుగుతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. ఈ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో అండ్ ఎవరి సహకారంతో అంటే వరల్డ్ బ్యాంక్ వారి సహకారంతో ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల ఏంటంటే ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఎక్కడైతే అవుట్ బ్రేక్ అవుతుందో, ఎక్కువ శాతం ఉంటుందో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా రక్షించాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి చర్చించడం జరిగిందనమాట. ఈ యొక్క మీటింగ్ ఏ రోజున జరిగిందంటే రీసెంట్గా జూన్ 19th అండ్ 20th డేట్న ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం నిఫా వైరస్ అనేది చూస్తున్నాం. అండ్ దాంతోపాటు కొన్ని రకాలైన బర్డ్ ఫ్లూ లాంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. కేరళ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఈ మధ్య ఎక్కువ రావడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి బర్డ్ ఫ్లూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా పోల్ట్రీ ఫుడ్ అనేది తీసుకోకూడదు అనే విధంగా కూడా వెళ్ళిపోతుంటారు అనమాట. పోల్ట్రీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల దాని మీద ఆధారపడినటువంటి వ్యక్తుల జీవనాధారం కూడా పోతుంది. అది కూడా ఒక ప్రాబ్లమే అనమాట. ఇక్కడ ఏ విషయాల మీద డిస్కస్ చేస్తున్నారంటే టైప్ ఏ ఇన్ఫ్లుయెంజా వైరస్ మీద ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో టైప్ ఏ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది జనరల్గా బర్డ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ అయితే బర్డ్స్కి ఎక్కువ శాతం ఇన్ఫెక్ట్ చేస్తుంది, తర్వాత మ్యామల్స్కి వస్తుంది. అంటే ఆ ప్రదేశాల్లో కనుక ఏవైతే క్షీరదాలు ఉంటాయో వాటిని ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్షీరదాలకు వచ్చేసింది ఆ తర్వాత మనుషులకి కూడా ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా సరే ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజాస్ అన్న అంటే బర్డ్స్కి ఫస్ట్ వచ్చేటువంటి ఇన్ఫ్లుయెంజా వైరస్లు, వాటి తర్వాత వాటి నుంచి మ్యామల్స్కి, క్షీరదాల తర్వాత మనుషులకి ఈ యొక్క వైరస్ అనేది వ్యాపించడం ద్వారా అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లేటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట, సమాచారం జరుగుతుంటుంది. ఇట్లాంటివన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మన అవగాహన కలిగి ఉండాలి. అండ్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు. ఈ వైరస్ కనుక అవుట్ బ్రేక్ అవుతుందంటే ఇంకొంచెం ఇన్ఫ్లుయెంజాస్ కనుక అంటే మనం ముందుగానే టీకాలు కానీ లేదా అక్కడ వ్యాక్సినేషన్ కానీ అలాంటివి తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇది బర్డ్ స్పీషీస్ పరంగా ఈ మధ్య కాలంలో టైప్ ఏ ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం. వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి అంటే అవగాహన కార్యక్రమం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కనుక ఎక్కువ మ్యూటేషన్స్ కనుక ఉంటాయి, మ్యామల్స్లోకి వచ్చేటప్పటికి బర్డ్స్ నుంచి మ్యామల్స్లోకి వచ్చినప్పటికీ ఆ యొక్క వైరస్లో కనుక ఎక్కువ రకాలుగా మ్యూటేషన్స్గా కనుక ఉందంటే అప్పుడు ఇంకా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనమాట. ఎక్కువగా కనుక మ్యామల్స్లోకి వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా మ్యూటేషన్స్ చూపిస్తున్నప్పుడు అది ఎక్కువగా అవుట్ బ్రేక్ అయ్యి హ్యూమన్స్కి కూడా వచ్చేస్తుంది అనమాట. మనుషులకు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అది ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంటుంది. వాళ్ళ హెల్త్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పాడవుతుంది అనమాట. వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అటాక్ అయింది అని కనుగొనడం కొంచెం లేట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట హ్యూమన్స్కి. అందుకనే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు అది కూడా టైప్ 1 ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలి అంటే మనం ఇక్కడ ఫ్లూ పాండమిక్స్ అనే చూస్తున్నాం. అంటే ఎక్కడన్నా పర్టికులర్ ప్లేసెస్లో ఈ యొక్క బర్డ్స్ వల్ల గనక మనకి ఫ్లూ అనేది అటాక్ అయ్యి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మనుషులకు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ప్రాణాలు ప్రమాదంగా మారినప్పుడు దాన్ని ఫ్లూ పాండమిక్గా పిలుస్తుంటారు. అలా ఉన్న సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలని ఈ మీటింగ్ అనమాట. ఎక్కడ జరిగిందంటే భోపాల్లో జరిగింది. NHA నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు IIIT ఢిల్లీ అనమాట. ఇది ఏంటంటే ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఆ యొక్క కాలేజ్లో
ఎన్హెచ్ఏ వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని, అంటే వాళ్ళు రెండూ కలిసి రోడ్ యొక్క సేఫ్టీని బెటర్గా మార్చడం కోసం, ఇంకా చేయడం కోసం ఏఐ టెక్నాలజీని ఎలా మార్చాలి అని తీసుకుంటున్నారనమాట. ఇందులో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎటువంటి విషయాలు చేస్తున్నారంటే, వాళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని తీసుకున్నారు. ఎవరితో అంటే ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అనమాట. వీళ్ళతోటి కలిసి ఏఐ టెక్నాలజీ ద్వారా రోడ్ సేఫ్టీ ఏ విధంగా చేయాలి, రోడ్ సేఫ్టీ చేసేటప్పుడు సిగ్నలింగ్ ఏ విధంగా వాడాలి, అండ్ సిగ్నలింగ్ వాడేటప్పుడు కూడా మనం జనరల్గా సిగ్నలింగ్ అన్నప్పుడు ఏవైతే ఇండికేషన్స్ వాడుతున్నామో వాటిని ఆటోమేటిక్గా జనరల్గా సెట్ చేస్తూ ఉంటాం ఇన్ ద టైమర్ తోటి. బట్ టైమర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా యూజ్ చేసి రోడ్ సేఫ్టీని ఏ విధంగా తీసుకొని రావచ్చు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు రోడ్ సైన్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంచడం అనేది ఇందులో ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ అన్నప్పుడు మనకి సేఫ్టీ వైజ్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే రోడ్ సైన్స్ అంటే ఏ విధమైన డైరెక్షన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఏ విధంగా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయడమే ఇందులో ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క సహకారంతో మన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒక సర్వే అనేది నిర్వహించారు. ఎంతవరకు సర్వే అంటే 2500 కిలోమీటర్ల దూరమైనటువంటి హైవేస్ పరంగా ఈ యొక్క వర్కింగ్ అనేది సర్వే అనేది చేయడం ద్వారా కొన్ని డేటా అనేది కలెక్ట్ చేశారు. ఏ విధంగా అంటే ఆ రోడ్స్ పరంగా సిగ్నేజ్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. సిగ్నేజ్ కండిషన్స్ అంటే అక్కడ ఏదైనా జిగ్జాగ్ సిచ్యువేషన్ ఉందా, లేదా మలుపులు ఉన్నాయా, ఇట్లా రోడ్లకు సంబంధించినటువంటి ప్రతి డేటా అనేది కనుగొనడం జరుగుతుంది. సో అలా కనుగొన్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని దానికి కంబైన్ చేయడం ద్వారా ఆ యొక్క ప్లేసెస్లో డేటాని కంబైన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ రోడ్ సేఫ్టీని మరింత బెటర్గా తీసుకొని వెళ్ళడం కోసమే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. లాస్ట్ సిటీ. సో ఈ మధ్యకాలంలో యుఏఈలో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక కొత్త నగరం అనేది కనుగొనడం జరిగిందనమాట. ఇది ఎప్పుడో సమాధి అయిపోయినటువంటి నగరం. ఎప్పటి నుంచి ఇది ఉంది అని భావిస్తున్నారంటే 4th సెంచరీ నుంచి ఈ యొక్క సిటీ ఏదైతే ఉందో అది కనుమరుగైనటువంటి సిటీ అనమాట. అండ్ ఆ సిటీ అనేది ముత్యాలకి ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా వాళ్ళు భావిస్తున్నారు. అండ్ అక్కడ చేసినటువంటి తవ్వకాల్లో భాగంగా చాలా ఏవైతే అక్కడ అవశేషాలు ఉంటాయి అవన్నీ కూడా చాలా బయటపడ్డాయి. ఏ ప్లేస్లో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే డాక్యుమెంటేషన్ పరంగా కొత్తగా కనుగొనడం జరిగిందో అక్కడ ఏంటంటే టోమ్ అనేటువంటి లొకేషన్ అనమాట. అది యుఏఈలో ఉంది. ఆ యొక్క లొకేషన్ ఎప్పటిది అని భావిస్తున్నారంటే 4th సెంచరీకి సంబంధించినటువంటి లొకేషన్ అనమాట. అండ్ అప్పటి నుంచి 6వ సెంచరీ వరకు కూడా ఈ ప్లేస్ అనేది బాగా వెలుగు పొందినటువంటి ప్రదేశంగా భావిస్తున్నారు. అండ్ ఇది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కోస్టల్ టెరిటరీగా ఉంది. అంటే తీర ప్రాంతాన్ని కలిగి ఉందన్నమాట. తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అండ్ దాంతోపాటు పెరల్ ఫిషింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది అని భావిస్తున్నారు. ఇది మొత్తం ఎక్కడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి ప్లేస్ టవోమ్ ప్రాంతం అనమాట. ఆ టవోమ్ ప్రాంతంలో ఒక లాస్ట్ సిటీ, ఇంతకుముందు కనుమరుగైనటువంటి ఒక సిటీ అనేది గుర్తించడం జరిగింది. ఈ లాస్ట్ సిటీ ఏదైతే ఉందో అది రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ పరంగా అంటే అక్కడ జరిగినటువంటి యుద్ధాల వల్ల, లేదా అక్కడ వచ్చినటువంటి ఒక ప్లేగ్ అంటే ఒక వైరస్ లాగా అటాక్ అయ్యి అక్కడ ప్రదేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని నాశనం చేయడం వల్ల నాశనం అయిపోయింది. ఈ తెగ మొత్తం, ఈ యొక్క ఊరు మొత్తం అంతరించిపోయింది అని భావిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత కాలం అయితే సినియా ఐలాండ్ అనమాట. ఆ ప్రాంతంలో చేసినటువంటి తవ్వకాల్లో భాగంగా ఈ యొక్క అవశేషాలు అనేవి బయటపడ్డాయి. అండ్ అవశేషాల మూలంగానే ఇక్కడ ఒక కల్చర్ ఉంది. 4వ శతాబ్దానికి చెందినటువంటి ఒక ముత్యాలతో ఉన్నటువంటి సిటీ ఏదైతే ఉందో అది ఉందని కనుగొన్నారు. సో ఈ యొక్క మొత్తం స్టడీ చేసినటువంటి వ్యక్తి పేరు అనమాట మైకిల్ డెగ్లీ ఎస్పోటి. ఆ యొక్క వ్యక్తే ఇక్కడ చరిత్రకారుడిగా ఉండి మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరంగా వర్క్స్ అన్ని చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.